ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని స్లైడింగ్ విండో ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సపోజ్ మనకి ఒక స్టేట్ టెంపరేచర్ డేటా వస్తుందనుకుందాం. ఈచ్ మినిట్‌కి టెంపరేచర్ అనేది అప్‌డేట్ అయితది. మనం లాస్ట్ 5 మినిట్స్‌కి ఉన్న టెంపరేచర్ యావరేజ్ రిటర్న్ చేయాలనేది ఒక ప్రాబ్లమ్. సో, దీన్ని నార్మల్‌గా ఎట్లా సాల్వ్ చేస్తాం అండ్ స్లైడింగ్ విండో తోటి ఎట్లా సాల్వ్ చేస్తాము? అసలు స్లైడింగ్ విండో ఎందుకొస్తదనేది చూద్దాం. సో, ఫస్ట్ మినిట్‌కి సపోజ్ మనకి 30 డిగ్రీస్ రికార్డ్ అయింది. సెకండ్ మినిట్‌కి 35 డిగ్రీస్ అండ్ థర్డ్ మినిట్‌కి 30 డిగ్రీస్ అండ్ ఫోర్త్ మినిట్‌కి 35 అండ్ ఫిఫ్త్ మినిట్‌కి 36 అలా స్టార్ట్ అయిందనుకుందాం. సో, మనకి లాస్ట్ 5 మినిట్స్ యొక్క యావరేజ్ కావాలి, రైట్? యావరేజ్ టెంపరేచర్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? యావరేజ్ టెంపరేచర్ లాస్ట్ 5 మినిట్స్ కావాలి కాబట్టి ఏ అనేది 5 అనుకుందాం. సో, దీని యావరేజ్ ఏమొస్తది మనకి? డివైడ్ బై 5 చేస్తే ఒక యావరేజ్ వస్తది, రైట్? సో, ఈ యావరేజ్ మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సిక్స్త్ మినిట్‌ది ఒక టెంపరేచర్ వచ్చింది. లైక్ 37 అని. మనం ఏం చేస్తాం? మళ్ళీ లాస్ట్ 5 మినిట్స్‌ది కావాలి కాబట్టి మళ్ళా మనము ఈ 6-2 ఉన్న టైమ్ స్టాంప్స్ మధ్యలో ఉన్న టెంపరేచర్స్‌కి యావరేజ్ తీయడానికి ట్రై చేస్తాం. మళ్ళా మనం కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. 35 + 33 + 35 + 36 + 37 అని. అండ్ మళ్ళా సెవెంత్ వస్తే సెవెంత్‌ది కూడా ఈ టైమ్ రేంజ్ ఉన్న టెంపరేచర్స్‌కి యావరేజ్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. సో, అలా ఈచ్ మినిట్ వస్తుంటే లాస్ట్ 5 విండో ఏదైతే ఉంటదో మనం ట్రావర్స్ అయ్యి మనం యావరేజ్ టెంపరేచర్‌ని కనుక్కుంటాం. సో, ఇలా ప్రతి మినిట్ వస్తున్నప్పుడు మనం టెంపరేచర్‌ని మళ్ళా కనుక్కోవాల్సొస్తది. సో, ఇలా కనుక్కునేటప్పుడు మనకి కాంప్లెక్సిటీ పెరిగిపోతా ఉంటది. లైక్ కే టైమ్స్ ఒక అరేని ఎవ్రీ ఇండెక్స్‌కి మూవ్ అయితున్నప్పుడు కే టైమ్స్ మనం ఇటరేట్ కావాలి. సో, కే ఇంటూ ఎన్ టైమ్స్ అనమాట. సో, ఈ టైమ్ కాంప్లెక్సిటీ మనము అవాయిడ్ చేయడానికి దీన్ని ఎన్ తెప్పియడానికి మనము స్లైడింగ్ విండో వాడతాం. సో, స్లైడింగ్ విండో ఎలా వాడతామంటే యాజ్ ఎ సైడ్ ఇప్పుడు మనకి ఈ టైమ్ స్టాంప్స్ ఉన్నాయి. ఓకే. ఈ టైమ్ స్టాంప్స్ ఉన్నాయి. ఈ టైమ్ స్టాంప్స్ మనకి లాస్ట్ 5 మినిట్స్‌ది ఒక యావరేజ్ టెంపరేచర్ కావాలి కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడి వరకు వచ్చిన టెంపరేచర్ కనుక్కుంటాం. యావరేజ్ టెంపరేచర్. ఇలా కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే 35, 33, 35, 36 బై 5 చేస్తాం. నెక్స్ట్ విండో వచ్చినప్పుడు అంటే సిక్స్త్ టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఈ విండో కనుక్కోవాలి కాబట్టి మనకి ఏదైతే లాస్ అయితుంది ఇది ఎక్స్‌క్లూజన్ అయితుంది. సో, అది తీసేసి ఇంక్లూజన్ అయిన టెంపరేచర్ ఉంటదా అది పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మళ్ళా ఉన్న దాని మీద ఆల్రెడీ అంటే ఈ సమ్ అనేది ఆల్రెడీ ఉంటది కాబట్టి ఎక్స్‌క్లూడ్ అయ్యేదాన్ని మైనస్ చేయాలి. ఇంక్లూడ్ అయ్యేదాన్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేయడం వల్ల ఆల్రెడీ మనము కంప్యూట్ చేసిన సమ్‌ని మళ్ళా కంప్యూట్ చేయకుండా జస్ట్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్‌క్లూజన్ తోటి యావరేజ్ కనుక్కుంటాం. సో, ఒకవేళ సెవెంత్ ఎలిమెంట్ వచ్చిందనుకోండి. ఈ విండోకి మనము యావరేజ్ అనుకోవాలి కాబట్టి లాస్ట్ 35 ఏదైతే ఉంటదో అది ఎక్స్‌క్లూడ్ చేసి కొత్తగా ఇంక్లూడ్ అయింది 38, రైట్? అది ఇంక్లూడ్ చేస్తాం. సో, దీనికి ఇట్లా యావరేజ్. సో, జస్ట్ ఆల్రెడీ కనుక్కున్న సమ్ తోటి కొత్త టెంపరేచర్స్ వస్తుంటే ఆ విండోని స్లైడ్ చేయడం వల్ల మళ్ళా కంప్యూటేషన్ లైక్ ఆ విండోని మళ్ళా ఇటరేట్ కాకుండా యావరేజ్ తెప్పియొచ్చు, రైట్? దీన్నే స్లైడింగ్ విండో అంటారు.